గురు అతడు సినిమా అని దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2005లో సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు. ఎట్లా అంటే నా చిన్నప్పుడు మిస్ అయిన సినిమాని మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. బర్త్డే రోజు ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి ట్రీట్ అనుకోవచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి మ్యూజిక్ ముందు ఒక టిఫిన్ లాంటిది. అప్డేట్ కోసం చూస్తా, సినిమా కోసం చూస్తాం. రాజమౌళి ఏమో ఇంకా గడుపుతాను కానీ ఒక లుక్ వల్ల ఒక సాంగ్ కూడా ఏం లేదు. అందరు హీరోలు ఏమో సినిమాలు వచ్చి హ్యాపీగా ఉన్నారు, మేము ఒక్కళ్ళమే ఈ రీల్లు చూసుకుంటా జీవిస్తున్నాం. గురు అతడు సినిమా అని దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2005లో సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు. ఎట్లా అంటే టీవీలో చూసేలా కానీ హాల్లో చూడాల. ఫస్ట్ టైం ఇప్పుడు హాల్లో చూస్తున్నా కదా, చాలా ఉత్సాహంగా ఉంది. మామూలు లాగెళ్తే తెరలు తిరిగిపోవడం భద్రపడదా అనిపిస్తుంది. లేదా మైషాన్ చాలా ఇప్పుడు గుంటూరు గారు అంతా 3 years అయింది, 2 years అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తాం. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు పట్టేటట్టుందిగా రాజమౌళితో సినిమా అంటున్నాడు. 2 కాదు ఇంకో 6 సంవత్సరాలు ఆగుతా ఉన్నా ఏమైంది. కానీ సార్ మనం కొట్టే దెబ్బకి ఒకటి పనుకోవడం ఇంకా థియేటర్ తగలపడుతుంది. ఎందుకు మహేష్ బాబు అంటే అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి అన్న బాబాడా గాడ్ అన్న, చిన్నపిల్ల ప్రాణం మహేష్ అన్న. అది చిన్నప్పటి నుంచి ఇప్పుడు తప్పటి నుంచి మహేష్ అన్న ఫ్యాన్స్. అది తప్పటి నుంచి ఎవరి ఫ్యాన్స్ అంటే మహేష్ అన్న ఫ్యాన్స్, మహేష్ అన్న ఫ్యాన్స్. అది అన్న ఎలా అనిపిస్తుంది 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసారు? చాలా బాగుందండి. అన్న ఎలా ఉంది 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ? సేమ్ అట్లాగే ఉందండి, సినిమా సూపర్. నెక్స్ట్ రాజమౌళితో సినిమా ఉంది కదా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దానికి మాటలో చెప్పలేము, ఇంకా బేబస్సంగా ఉంటుంది. జై బాబు, జై బాబు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాగుందన్న, మంచి ఎక్స్పీరియన్స్. జై బాబు బాగుంది. జై బాబు, జై బాబు. ఎట్లా ఉంది 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా? బాగుందన్న సినిమా. ఎట్లా ఉంది 20 సంవత్సరాలు? మామూలు లేదన్న. అన్న 20 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుని మంచి సూపర్ హిట్ సినిమాతో మళ్ళీ చూసాను. నా చిన్నప్పుడు మిస్ అయిన సినిమాని మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. జై బాబు, జై బాబు. SSMB 29కి ముందల మంచి ఆకలి తీర్చే ఒక సినిమా చూసాం, సూపర్ హిట్. బర్త్డే రోజు ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి ట్రీట్ అనుకోవచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి మ్యూజిక్ ముందర ఒక టిఫిన్ లాంటిది. మరి నెక్స్ట్ రాజమౌళితో ఉన్న సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహేష్ బాబుతో? మహేష్ బాబు సినిమా అంటేనే మనం చెప్పాల్సిన పని లేదు, ఒక రేంజ్ ఉంటుంది. ఇంకా రాజమౌళి గారు అంటే ఇంటర్నేషనల్ కాబట్టి హాలీవుడ్ని బీట్ చేస్తాం అనుకుంటున్నాం మేమైతే. అందరిలాగా 2000 కోట్లు 3000 కోట్లు చెప్పలేను కానీ ఏంది బాహుబలి మాత్రం క్రాస్ చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. గురు ఒక మహేష్ బాబు ఫ్యాన్ గా అతడు సినిమా ఇంతకుముందు ఫస్ట్ టైం హాల్లో చూసావా? చూసానన్నా, మళ్ళీ చిన్నపిల్లన్నప్పుడు చూసా. చిన్నపిల్లగాడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ చూస్తా ఉన్నా 20 సంవత్సరాల తర్వాత 2005లో సినిమా. అవును, ఎట్లా అనిపిస్తుంది సినిమా చూసినా చెప్తా, ఎందుకంటే ఛానల్ చిన్నపిల్ల ఉన్నప్పుడు చూసా. అంత మా నాన్న ఏమిటి సినిమాకి, ఇప్పుడు వెళ్తున్నా సినిమాకి, సినిమా చూసి వచ్చినా చెప్తా. సరే మరి నెక్స్ట్ అది కొత్త సినిమా ఏం కాదు కదా అతడు, కానీ మహేష్ బాబు అంటే పిచ్చి అన్న. మరి నెక్స్ట్ రాజమౌళితో సినిమా అంటున్నాడు, దగ్గర దగ్గర ఒక 2 సంవత్సరాల దాకా స్క్రీన్ మీద. సినిమా ఎప్పుడు వచ్చింది 1000 కళ్ళతో చూస్తున్నాం, నా సినిమా కోసమే అంతా. ఈరోజు అదే పోస్టర్ కూడా వదిలినట్టు. అట్లా ఫాస్ట్ అప్డేట్ వదిలేడాను, ఇంకా చూడాల. అప్డేట్ కోసం చూస్తా, సినిమా కోసం చూస్తాం. రాజమౌళి ఏమో ఇంకా గడుపుతాను కానీ ఒక లుక్ వల్ల ఒక సాంగ్ కూడా ఏం లేదు. అందరు హీరోలు ఏమో సినిమాలు వచ్చి హ్యాపీగా ఉన్నారు, మేము ఒక్కళ్ళమే ఈ రీల్లు చూసుకుంటా జీవిస్తున్నాం. నీకు ఎలా ఉంది? నాకైతే చిన్నప్పుడు నాకు తెలిసి నువ్వు చిన్నప్పుడు చూసి ఉండవు ఈ సినిమాని, మరి ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూస్తా. ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూస్తున్నా, చూసి వచ్చినాక చెబుతాం అన్న. మాకు మహేష్ బాబు అంటే ముందు టీవీలో చూడలేదు సినిమా? టీవీలో చాలా సార్లు వచ్చి ప్రాణం అన్న మహేష్ బాబు అంటే, మాకు చూస్తానే ఉంటాం. నీకు మహేష్ బాబులో బాగా ఏమి ఇష్టం? అన్నీ ఇష్టమే అన్న మహేష్ బాబు అంటే. మహేష్ బాబు అంటే అన్నీ ఇష్టమే మాకు, ప్రాణం. మా కుటుంబం అందరికీ అంతే, ఇంట్లో అంతా. ఏం మరి నెక్స్ట్ రాజమౌళితో సినిమా అంటున్నారు, ఒక 2-3 సినిమా కోసం వెయిటింగ్, రోజు అప్డేట్లు చూసుకుంటా. ఇప్పుడు అంటే 2 సంవత్సరాలు తప్పదు మరి. తప్పదు మరి, వాళ్ళు ఏమో ముందరకు జరుపుకుంటానే పోతున్నారు, ఇక్కడేమో మేము వెయిటింగ్ చేస్తానే ఉంటున్నాం. రాజమౌళికి అని చెప్పాలనుకుంటున్నాం. రాజమౌళికి మనం ఏం చెబుతాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేలా చూస్తే చాలు. యాజ్ మహేష్ బాబు ఫ్యాన్కి ఎలా ఫీల్ అవుతున్నా ఈరోజు చూడటం? బాగుంది. నెక్స్ట్ మరి రాజమౌళితో సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నాం మహేష్ బాబు? బాహుబలి దాటి నీకు ఎట్లా ఉంది? సూపర్ గా ఉందన్న మూవీ అయితే. నెక్స్ట్ నీ వయసు ఎంత ఇప్పుడు? నాది 16 అన్న. మరి 20 సంవత్సరాల క్రితం ఒక మహేష్ బాబు ఫ్యాన్గా మహేష్ బాబు కెరీర్లోనే మంచి సినిమా అనుకోవచ్చు ఇది. మళ్ళీ ఈరోజు స్క్రీన్ మీద చూసావు కదా, ఎట్లా అనిపించింది? సూపర్ గా ఉందన్న. అసలుకి ఈ రోజు మామూలు లేదు, సినిమా చూస్తుంటే ప్రతి సీను అసలుకి అనిపించింది, అసలుకి చెప్పలేము సీన్. మరి నెక్స్ట్ రాజమౌళితో సినిమా అంటున్నాడు, ఒక 2-3 సంవత్సరాలు పట్టింది. వేరే రేంజ్ లో ఉండిద్ది అన్న ఈ సినిమా, చెప్పలేము మనం, అంచనా కూడా వేయలేం. ఒక 2 సంవత్సరాల లాగా స్క్రీన్ మీద కనిపించడు కదా మీకు? అన్నా ఒక 2 సంవత్సరాల లాగా స్క్రీన్ మీద కనిపించడు, మా గుండెల్లో ఉంటాడన్న. నీకు ఎట్లా ఉంది? బాగుందన్న, అప్పుడు చూడలేకపోయాం, ఇప్పుడు చూసాం, బాగుంది. ఏమనిపించింది అంటే అప్పుడు మేము లేము, ఆ తర్వాత అంటే
ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీద చూస్తున్నాం, బాగానే ఉంది. అప్పుడు చూడలేకపోయాం, ఇప్పుడు చూసాం, బాగానే ఉంది. మరి నెక్స్ట్ రాజమౌళి సినిమా ఏమనుకుంటున్నాం? ఎక్స్పెక్టేషన్స్ లేవు, హై లెవెల్లో ఉంది.